Hello students, మ్యాథ్స్ 2Bలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయో ఈరోజు డిస్కషన్ చేద్దాం. కొంతమంది స్టూడెంట్స్ సప్లిమెంటరీ 1 year 2 year గ్యాప్ ఉన్న వాళ్ళు, సార్ మాకు కొన్ని ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి చాలు అనే వాళ్ళకి, ప్లస్ సార్ నాకు ఒక 30 మార్క్స్ కావాలా, 40 మార్క్స్ కావాలా, 75 మార్క్స్ కావాలా, అందరికీ చెప్తున్నాయమ్మా. ఫస్ట్ జస్ట్ పాస్ చూసినప్పుడు మేము పాస్ కావాలా అనే వాళ్ళకు, ప్లస్ మార్క్స్ ఎక్కువ కావాలనే వాళ్ళకి 75 వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకున్నాం, మనము సింపుల్గా పాస్ కావాలంటే సర్కిల్ నుంచి హైపర్బోలా వరకు మనకు జామెట్రీ నుంచి ఇంటిగ్రేషన్, ఈ ఇంటిగ్రేషన్లో చాలా మంది మిస్ అవుతుంటారు. కాబట్టి జస్ట్ మనకు పాస్ కావాలంటే సర్కిల్ చాప్టర్లో మనకు 7 మార్క్స్ 2 వస్తాయమ్మా. ఫస్ట్ ఎక్సైజ్లో ఒకటి వస్తుంది, లాస్ట్ ఎక్సైజ్లో వస్తుంది. దాంట్లో ఫస్ట్ ఎక్సైజ్లో ఒక 5 క్వశ్చన్స్, సెకండ్ ఎక్సైజ్లో 5 క్వశ్చన్స్ వేసుకోనుకో, 7 + 7 14. నెక్స్ట్ పారాబోలా అమ్మ, పారాబోలా ఉండేది 5 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ నేర్చుకున్నాం అనుకో, ఈడ 2 ఈడ 1, 7 × 3 = 21 అయిపోయి. ఇంక నీకు ఎన్ని మార్కులు కావాలా, 6 కావాలా. ఈ 6లో సింపుల్గా సిస్టమ్ ఆఫ్ సర్కిల్, ఎలిప్స్, హైపర్బోలా అక్కడొకటి ఆడ కొంచెం ఒక 4 క్వశ్చన్లు నేర్చుకుంటే సరిపోతుంది. మనకు మినిమం స్టార్ట్ చేస్తే ఈ నెల డిసెంబర్ అంటే జనవరి, ఫిబ్రవరి 2 months ఉందమ్మా. ఎవరికి సప్లిమెంటరీకి అయినా సరే 1 year 2 year గ్యాప్ ఉన్న వాళ్ళు, అట్లీస్ట్ పాస్ కావాలనే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, 2 months ఉన్నాయి. ఈ 2 monthsలో డైలీ 1 or 2 క్వశ్చన్స్ చదివినా అయిపోతారు. కొందరు ఫెయిల్ అయిన వాళ్ళు వేరే వర్క్లో చేస్తుంటారు, ఇలాగే ఉంటారు. బయట బుక్స్ దొరుకుతాయమ్మా, అంటే ఇప్పుడు మనకు మ్యాథ్స్ 2B కానీ 1B కానీ మెటీరియల్ దొరుకుతాయి. ఆ మెటీరియల్ చూసుకొని ప్రిపేర్ కాండి. లేదు అంటే ఆల్రెడీ ఈ చాప్టర్ సంబంధించినవన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేసాం, అలాగైనా చూడండి మా. ఇప్పుడు ఫస్ట్ సర్కిల్లో మనకు 7 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ 1, 2 మార్క్స్ 2 వస్తాయి. జస్ట్ పాస్ కావాలనే వాళ్ళకు 7 మార్క్స్ 2 చదివితే సరిపోతుంది. నెక్స్ట్ పారాబోలా ఒకటి, ఏ క్వశ్చన్స్ ఏమని చూద్దాం. మనకు ఇవి మ్యాథ్స్ 2Bలో ఉండే చాప్టర్స్ నేమ్స్, వెయిటేజ్ మొత్తం మనకు సర్కిల్ ఒక్కటి 22 మార్క్స్. కొంచెం నాకు ఇంటిగ్రేషన్ పర్వాలేదు సార్, సర్కిల్ పర్వాలేదు సార్, నాకేం భయం లేదంటే బాబు చూడండి మా, సింపుల్ సర్కిల్ ఎన్ని మార్కులు ఉన్నాయి, 22 మార్క్స్. ఇంటిగ్రేషన్ ఎన్నమ్మా, 18, 22 8 అన్ని 40 మార్క్స్. ఈ 2 చాప్టర్లు చదివితే చాలు. ఈ 2 చాప్టర్లు కూడా అన్నీ అవసరం లేదమ్మా, నేనేమి ఇంపార్టెంట్ చెప్తున్నానో అవి ఒక్కటి చదివినావు అనుకో, సర్కిల్లో 22 మార్క్స్, ఇంటిగ్రేషన్ 18 మార్క్స్, 22 + 8 40, 40కి 30 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివితే చాలు, ఓకేనా. ఇప్పుడు సర్కిల్లో జస్ట్ పాస్ అయ్యే వాళ్ళకి ఏ క్వశ్చన్ చదవాలో చెప్తా చూడండి మా ఒకసారి. చూడమ్మా, 7 మార్క్స్ సర్కిల్స్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, పాస్ ద పాయింట్స్. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడే, కానీ ఈ 3 ప్రాబ్లమ్స్తో ఈ 2 ప్రాబ్లమ్స్ బాగా చూసుకోండి. ఈ 2 ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. చూడండి, ఈ రౌండ్ చేసేటివి మాత్రమే జస్ట్ మాకు 30 మార్క్స్ 35 మార్క్స్ చాలు, పాస్ అయ్యే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ రౌండ్ చేసేటివి మాత్రం మళ్ళీ చదవండి చాలు. చూడండి మా, కాన్సైక్లిక్ ఇప్పుడు దాకా మీకు 2 చెప్పించాను, ఆ 2 కానీ కాన్సైక్లిక్ ఖచ్చితంగా ప్రతిసారి అడిగే ప్రాబ్లం కాన్సైక్లిక్, ఈ ప్రాబ్లం ఒకటి. నెక్స్ట్ కాన్సైక్లిక్ ఈ ప్రాబ్లం ఎక్కువ అడుగుతున్నాడు, ఓకేనా. నెక్స్ట్ ఇది ఒకటి చూసుకోండి మా. అంటే ఇప్పటికి నేను 5 ప్రాబ్లం చెప్పాను, ఈ 5లో ఖచ్చితంగా ఒకటి వస్తాయి. ఈ 5 కూడా ఒకే మెథడ్ కూడా డిఫరెన్స్ లేవు, అన్ని 5 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్, గుర్తుపెట్టుకోండి, ఒకే మెథడ్. అంటే మన ఛానల్లో చూసి మీరు ప్రాక్టీస్ చేసుకుని వేరే మెటీరియల్ ఒకే మెథడ్ అంటే వీటికి ఒకటి వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ఎక్సైజ్ సర్కిల్లో చూడండి మా, లాస్ట్ ఎక్సైజ్ సర్కిల్లో చూడండి 13, 15, 16, 17 ఈ 4 చూసుకోండి, కంపల్సరీగా ఒకటి వస్తుంది. అంటే 7 మార్క్స్ ఇక్కడికి 2 అయిపోయాయి. కంపల్సరీగా ఈ 4లో నుంచి ఒకటి, ఆ 5లో ఒకటి, అంటే మొత్తం నువ్వు ఒక 9 ప్రాబ్లమ్స్. నువ్వు ప్రాబ్లమ్స్ అనుకుంటున్నావు కానీ ఆ ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్ అమ్మా, మెథడ్ మాత్రం ఒకటే. ఒక 2 నేర్చుకుంటే అన్నీ నేర్చుకుంటావు. ఇవి ఒక 4, దీంట్లో ఒకటి, అంటే 7 + 7 14. నెక్స్ట్ పెరాబోలా చూద్దాం. చూడమ్మా, పెరాబోలాలో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద పెరాబోలా స్టాండర్డ్ ఫామ్. చాలా సింపుల్ మా, జస్ట్ డయాగ్రామ్ వచ్చిందా, డయాగ్రామ్ చేస్తే సరిపోతుంది.
నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎక్స్ యాక్సిస్ ప్యారలల్. మీకు సర్కిల్లో 5 ప్రాబ్లమ్ చెప్పా స్టార్టింగ్లో, అవి నేర్చుకుంటే ఒకటి అది వచ్చిందా ఈ ప్రాబ్లం వచ్చినట్లేదు, సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఓకేనా, చూడు నెక్స్ట్ చూడు, ఈ రౌండ్ రేడియేషన్ చూడండి, 1/18A 1/16A. లాస్ట్ ప్రాబ్లం 10 ప్రాబ్లం. ఈ 10 ప్రాబ్లం చూసుకుంటే, ఈ 5 చూసుకుంటే ఖచ్చితంగా పెరాబోలా ఒకటి వస్తాయి. సర్కిల్లో 2, ఈడ 1, 7 3 21, ఇక్కడ పాస్ అయిపోయాం. నెక్స్ట్ పెరాబోలా 2 మార్క్స్ ఉన్నాయి. జస్ట్ మనకు పెరాబోలా మనకు 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. 10లో ఒక 5 చూసుకో చాలు, అక్కడ 2 మార్క్స్ ఒకటి వస్తాయి. అవి కూడా ఒకసారి చూద్దాం. పెరాబోలా అమ్మ, పెరాబోలా 2 మార్క్స్ ఇంపార్టెంట్. దీంట్లో స్టార్టింగ్ ఒక 5 చూసుకొని చాలు, 5లో కంపల్సరీగా ఒకటి వస్తాయి. అంటే 7 21 + 2 23. 23తో పాటు ఎలిప్స్ హైపర్బోలా సేమ్ ప్రాబ్లమ్స్. దాంట్లో కొన్ని చెప్తాను, అవి చూసుకోండి. ఎలిప్స్, నేను ఎలిప్స్ ఎందుకు చెప్తున్నా అంటే, ఎలిప్స్ నేర్చుకుంటే హైపర్బోలా హైపర్బోలా ఎలిప్స్ రెండు లింక్ దానికోసం ఎలిప్స్ చెప్తున్నా. ఎలిప్స్లో 4 మార్క్స్ 2 వస్తాయి, హైపర్బోలా ఒకటి వస్తాయి, 12 మార్క్స్ వస్తాయి. మెథడ్ సేమ్, అన్ని మెథడ్. ఒకటి ఈ 2 చాప్టర్లు చూసుకుంటున్నా, రెండు సిస్టమ్ ఆఫ్ సర్కిల్ చెప్పేవాడిని, ఈ 2 చూసుకోండి. దీంట్లో ఇంపార్టెంట్ చూడండి, ఎలిప్స్లో మనకు 1 2 3 ఈ 3 ఒకటే ఇంపార్టెంట్. కానీ దీంట్లోనూ సెకండ్ వన్ చూసుకో, థర్డ్ వన్ ఒకటి చూసుకో, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంపార్టెంట్. ఈ 2 చూసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, ఈ రౌండ్ చుట్టినది, ఈ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం. జస్ట్ చాలమ్మా, మీరు వీటికి చూసుకుంటే సెకండ్ ఇయర్ కంపల్సరీగా పాస్ అయిపోతారు, 100% కన్ఫర్మ్. ఇవే క్వశ్చన్లు, 2 months టైం ఉంది. ఈ 2 monthsలో ఒక సబ్జెక్ట్ మిగిలిన వాళ్ళు, 1 year 2 year గ్యాప్ వచ్చిన వాళ్ళు, ఇవే క్వశ్చన్స్ 2 months టైం ఉంది, 2 months రిపీట్ చేయండి. ప్లస్ మన ఛానల్ ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పాను, చూసుకోండి, 1-2 సార్లు రిపీట్ చేయండి. ఇవే ప్రిపేర్ కాండి. 2B 1 year 2 year సప్లిమెంటరీ వాళ్ళకి మొత్తం ఈ ఇయర్ కంప్లీట్ అయిపోతాయి. కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయాలి. సార్ ఇవి కాదు సార్, మాకు 40 50 కావాలా, 75 కావాలా, మాకు 75 కావాలా, నాకు 50 మార్క్స్ కావాలా, 60 మార్క్స్ కావాలా, ఇప్పుడు చెప్తాను చూడండి. ఇద్దామా, మనకు మ్యాథ్స్ 2Bలో ఇంపార్టెంట్ క్వశ్చన్ సర్కిల్లో 2 మార్క్స్, 40 అబో, 50 అబో, 60 అబో, 75 వాళ్ళకు దీంట్లో ఉన్నాయి, ఇవి చూసుకోండి. దీంతో పాటు సార్ నాకు 40 to 50 చాలనే వాళ్ళు, నేను ఆల్రెడీ ఇక్కడ 2 మార్క్స్ 4 మార్క్స్ రెడ్తో రౌండ్ చేసినాను, వాళ్ళు చూసుకోండి. మరి చాలు, బాగా గుర్తుపెట్టుకోండి. 40 to 50 60 మార్క్స్ కావాలనే వాళ్ళు, నేను 2 మార్క్స్ 4 మార్క్స్ రెడ్తో సర్కిల్ వేసామ్మా, అవి చదువుకోండి, మీకు కంపల్సరీగా వస్తాయి. 75 కావాలనే వాళ్ళు మాత్రం 2 మార్క్స్ 4 మార్క్స్ అన్ని చూసుకోవాలమ్మా. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ మనకు ఈ 2025లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏపీ స్టూడెంట్స్ ఆర్ తెలంగాణ స్టూడెంట్స్, ఎవరీ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్, ఇవి చూసుకుంటే కంపల్సరీగా మంచి మార్క్స్ వస్తాయి. చూడండి మాకు ఒకసారి, ఎవరీ స్టూడెంట్స్ చూడమ్మా, మ్యాథ్స్ 2B ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ మాది. ప్రతి స్టూడెంట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకోండి, చాలా ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. జస్ట్ పాస్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసామ్మా, ఇంకా 50 60 75 కావాలనే వాళ్ళకు ఈ క్వశ్చన్స్ చదువుకోండి చాలు. ఇక్కడ నుంచి మీకు పేపర్ ఎక్కడికి పోదు, 100% దీంట్లోనే వచ్చేస్తాయి. సర్కిల్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి 13 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, చూడండి ఒకసారి. మొత్తం 2 మార్క్స్ క్వశ్చన్స్ 27 ఉన్నాయి. మీరు ఇప్పుడు నుంచి డైలీ అప్పుడు రెండు చూసుకున్నా ఈజీగా 40 50 మార్క్స్ 75 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. చూసుకోండి, కంపల్సరీగా వస్తాయి. మొత్తం 27 క్వశ్చన్స్ ఉన్నాయి. 27 క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ సర్కిల్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, 4 మార్క్స్ క్వశ్చన్ సర్కిల్లో 4 మార్క్స్. ఈ రౌండ్ రెడ్ పెన్తో రౌండ్ చుట్టినవి 40 to 50 60 మార్క్స్ 40 మార్క్స్ వచ్చే వాళ్ళు కంపల్సరీ రౌండ్ చేసినవి చదవండి.
ఇంకా 75 వచ్చే వాళ్ళు మొత్తం చదవాల్సిందే. రేటుతో సర్కిల్ వేసేటివి మాత్రం 50, 60, 40 అబోవ్, 30 అబోవ్ ఏజ్‌లో ఖచ్చితంగా చదవాలన్నమాట. ఇవే చదివితే చాలు. 75 అనే వాళ్ళు మాత్రం మొత్తం చదవాల్సిందేమ్మా. ఎందుకంటే మీకు 75 కావాలన్నారు. నెక్స్ట్ సర్కిల్‌లో 7 మార్క్స్ క్వెషన్స్ అమ్మా ఇవి. 7 మార్క్స్ స్టూడెంట్స్ మాత్రం అన్ని చదవాల్సిందే. ఈ పాస్ వాళ్ళు 30 మళ్ళా 60, 40 వచ్చిన వాళ్ళు ఈ రౌండ్ చేసినవి మాత్రం చదివితే చాలు మనకి. మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ 7 మార్క్స్‌లో ఇంకా కొన్ని ఉన్నాయి. అవి చూద్దాం. 7 మార్క్స్‌కి సేమ్ మెథడ్స్ 2, 3 ఉన్నాయి చూడండి, గుర్తుపెట్టుకోండి. చూడండి, కాన్సైక్లిక్, ఇది కాన్సైక్లిక్, ఇది కాన్సైక్లిక్, ఇది కాన్సైక్లిక్. అంటే 5, 6, 7, 8 అని కాన్సైక్లిక్. మెథడ్ ఒకటే అమ్మా. ప్రాబ్లమ్స్ డిఫరెన్స్ ఉన్నాయి అంతే. ఒకటి మెథడ్ అంతా ఒకటే. నెక్స్ట్ 9, 10. 9, 10 కూడా సేమ్ ఒకటే అమ్మా. ఏమంటే పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నాయి అంతే. ఇది ఎక్కువ సార్లు అడిగినాడు కాబట్టి జస్ట్ పాస్ అయ్యే వాళ్ళకి రౌండ్ చేశాను. మీకు ఎక్కువ మార్క్స్ రావాలన్నప్పుడు 2 ప్రాక్టీస్ చేస్తాయి. మెథడ్ ఒకటే అమ్మా. ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే, అంతకన్నా ఏం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని భయపడకూడదు. మెథడ్ గుర్తుపెట్టుకోవాలా. సేమ్ ప్రాబ్లం ఉంటాయి, వాల్యూస్ చేంజ్ ఉంటే చాలమ్మా. ఈ ప్రాబ్లం చూసుకుంటే చాలు మనకు. ఖచ్చితంగా ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయి. 100%గా మీరు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవే ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. 100% మీకు మంచి స్కోర్ వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 2 మార్క్స్ ఇంపార్టెంట్ అమ్మా. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 2 మార్క్స్ కావాలంటే జస్ట్ టాపిక్స్ తెలిస్తే కదమ్మా. యాంగిల్ బిట్ మీద 2, 3 వస్తాయి. పైన కే వాల్యూ వస్తాయి. నెక్స్ట్ ఏముంది, ఆర్థోగోనల్, రాడికల్ యాక్సెస్. ఈ టాపిక్స్ తెలిసి చాలు. ఈ టాపిక్స్ మీద మనకు ఖచ్చితంగా వస్తాయి. ఇవి చూసుకుంటే ఇక్కడ మనకు 13 ఉన్నాయి 2 మార్క్స్వి. 13 చూసుకుంటే అంటే మెథడ్స్ ఒకటి చూసుకుంటే నీకు 2, 3 మెథడ్స్ ఉంటాయి. ఖచ్చితంగా దీంట్లో ఒకటి వచ్చేస్తుంది. కంపల్సరీ ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది. 13 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఒకటి మనకు 2 మార్క్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ మా. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 4 మార్క్స్ వస్తుంది చూడండి. 30 ఆర్ జస్ట్ పాస్ వాళ్ళు సార్ నాకు కొన్ని ఎక్కువ మార్క్స్ కావాలంటే ఇక రౌండ్ చుట్టాను మా రెడ్ పెన్తో. ఇవి చూసుకుంటే చాలు మీరు. ఇవి మార్క్స్ వస్తాయి. లేదు సార్ మాకు ఎక్కువ స్కోర్ కావాలనే వాళ్ళు మొత్తం చదవండి. ఈ క్వశ్చన్స్ చూసుకుంటే చాలు. గుర్తుపెట్టుకోండి, ఇవే క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయ్యండి. ఏమంటే 75 కావాలనుకునే వాళ్ళు సార్ మాకు కొంచెం క్వశ్చన్స్ ఎక్కువ చెప్పంటారు కాబట్టి అందరికి కంబైన్ చేసి చెప్తానమ్మా, అంతే. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 4 మార్క్స్ అన్ని 13 ఉందమ్మా. 13 అంటే మనకు 3 మెథడ్స్ 12 అవుతుంది. నెక్స్ట్ పారాబల్ అమ్మా. పారాబల్లో చూడండి మనకు ఉండేదే 9 2 మార్క్స్. ఈ 9 చూసుకుంటే కంపల్సరీగా ఒకటి వచ్చేస్తుంది. పారాబల్లో 9 ఉన్నాయి 2 మార్క్స్. 9 చూసుకుంటే ఒకటి కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ పారాబల్లో 7 మార్క్స్ అమ్మా. 7 మార్క్స్ క్వశ్చన్స్ మనకు ఉండేదే ఇక్కడ చాలా తక్కువ 7 మార్క్స్. దీనిలో నుంచి కంపల్సరీగా గన్ షాట్ అనేటివి కొన్ని ఆ రౌండ్ చుట్టినట్టు మాత్రం గన్ షాట్ మా. ఈ రౌండ్ చుట్టినట్టు చదువుకుంటే చాలు. 75 వాళ్ళు కూడా ఈ క్వశ్చన్స్ కన్నా ఎక్కువ వద్దమ్మా. ఎందుకంటే మనకు ఈ పేపర్ క్వశ్చన్ దాటి క్వశ్చన్ పేపర్ ఎక్కడికి పోదు. 100% ఇక్కడికే వచ్చేస్తుంది. ఓకేనా. ఇది మా పారాబోలా. పేపర్ ఒకటి కన్ఫ్యూజ్ అయింది ఇక్కడ. ఆ తర్వాత పారాబోలా ఇవి చదివితే చాలు మనం. ఇక్కడ నుంచి పేపర్ ఎక్కడికి పోదు. ఈ క్వశ్చన్ చదివితే చాలు. నెక్స్ట్ ఎలిప్స్ మా. ఎలిప్స్లో 4 మార్క్స్ చూడండి. 4 మార్క్స్ ఇవే క్వశ్చన్. 4 మార్క్స్ మనకు 2 వస్తాయి ఎలిప్స్లో. కాబట్టి అట్లీస్ట్ 4 అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 4 అనే 8 క్వశ్చన్ చదవాలి. 8 క్వశ్చన్ చదివితే మన క్వశ్చన్ పేపర్ నుంచి ఏ క్వశ్చన్ కూడా మిస్ కాదు. ఇది డబుల్ టైం వచ్చింది. అక్కడ పారాబోలా మిస్ బదులు ఇది రాశాను. అక్కడ కాకుండా ఇక్కడ చూసుకున్నాను. ఈ రౌండ్ చుట్టినట్టు చూసుకుని చాలు. ఖచ్చితంగా మనకు ఎలిప్స్ 2 వస్తాయి. నెక్స్ట్ హైపర్బోలా అన్నమాట. హైపర్బోలాలో మనకు 4 మార్క్స్ కూడా 2 మార్క్స్ వస్తుంది. ఈ స్టార్టింగ్లో ఉన్నట్టు గన్ షాట్ చూడమ్మా. ఇవే ఎక్కువ 2 మార్క్స్ అడిగాయి. ఈ 4 చాలాసార్లు అడిగాడు. 2 మార్క్స్ ఇవి చూసుకోండి బాగా. నెక్స్ట్ మా 2 మార్క్స్కి హైపర్బోలా 2 మార్క్స్. నెక్స్ట్ 4 మార్క్స్ మా హైపర్బోలా. ఈ రౌండ్ చుట్టినట్టు చూసుకుంటే చాలు మా, మంచి మార్క్స్ వస్తాయి. లేదు సార్ మేము అన్నీ ఒకసారి ట్రై చేస్తాము, మెథడ్స్ ఒకటే కదా మేము ప్రాక్టీస్ చేస్తాం అంటే చేసేవాళ్ళు చేయండి మా. చేయని వాళ్ళు మాత్రం జస్ట్ ఇవి చూసుకుంటే చాలు. రౌండ్
ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడికి జామెంట్రీ అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్లో 2 మార్క్స్ ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేషన్లో 2 మార్క్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి. సార్ అన్ని ఎక్కువ ఉన్నాయి కదా, నేను అన్ని ప్రాక్టీస్ చేయాలంటే తక్కువ మార్క్స్ మాకు తక్కువలో ఎక్కువ మార్క్స్ వచ్చే చెప్పండి అంటే, నేను ఇంటిగ్రేషన్లో రెడ్ పెన్తో రౌండ్ చుట్టానమ్మా. 2 మార్క్స్ అవి చూసుకోండి సార్, కంపల్సరీగా 2 వస్తాయి. ఇంటిగ్రేషన్లో మనకు 2 మార్క్స్ 2, 7 మార్క్స్ 2 వస్తాయమ్మా. నేను ఏ రౌండ్ చేసినా వచ్చేదాన్ని. ఎవరు 75 వాళ్ళు 60 ఎవరైనా సరే అవి ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు ఇంటిగ్రేషన్లో మనకు 2 మార్క్స్ ఇవి. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్గా నేను రౌండ్ వేసాను. రౌండ్ వేసినట్టు చూసుకున్నా చాలు, మీకు ఖచ్చితంగా మిస్ కావు. 2 అంటే 2 వచ్చేస్తాయి. మనకు 2 మార్క్స్ ఎన్ని రావాలా? 2 వస్తాయమ్మా. ఈ 2 ఖచ్చితంగా వచ్చేస్తాయి దీంట్లో. ఓకేనా? 75 వాళ్ళు మాత్రం అన్ని ప్రాక్టీస్ చేసుకోవాలా. మెథడ్ అంతా ఒకటే, మెథడ్ ఒకటే, ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఉంటాయి అంతే. ఆ రౌండ్ వేసినట్టు మాత్రం కంపల్సరీ 1కి 2 సార్లు మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా సరే 75 స్టూడెంట్స్ కానీ 50 మార్క్స్ కానీ 60 మార్క్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ రౌండ్ చుట్టేట్టు మాత్రం 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు మనకు. మొత్తం ఇంటిగ్రేషన్లో 33 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. 2 మార్క్స్ది 33 అంటే నెక్స్ట్ పొద్దునుంచి మధ్యాహ్నం వరకు కూర్చుంటే ఫార్ములాస్ అన్నీ వస్తే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్లో 7 మార్క్స్ క్వశ్చన్ చూడండి. ఈ 7 మార్క్స్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఒకే మెథడ్ అమ్మా. అంటే 1, 2 ఒకే మెథడ్, 3, 4 ఒక మెథడ్. కాబట్టి ఒక ప్రాబ్లం చూసుకుంటే ఒక ప్రాబ్లం వస్తాయి. కాబట్టి 1, 2 ఒకే మెథడే, 3, 4 ఒక మెథడే. నెక్స్ట్ 5 నుంచి 10 వరకు ఒకే మెథడ్. ఇది ఎడ్యుకేషన్ ఫార్ములా. సైన్ నేర్చుకుంటే కాస్ వస్తాయమ్మా, ట్యాన్ నేర్చుకుంటే కాట్ వస్తాయమ్మా, సీకెంట్ ఉంటే కొసెకెంట్. ఒకటి బాగా పర్ఫెక్ట్ నేర్చుకున్నావా అన్నీ వస్తాయి. ఆల్రెడీ మన ఛానల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేసినాను. ఎక్స్ప్లెయిన్ చేసిన పాటు కొన్ని పీడిఎఫ్లు పెట్టినా, అంటే సైన్, కాసు, ట్యాన్, సీకెంట్, కొసెకెంట్ అన్ని పీడిఎఫ్ పెట్టినా. కావాలంటే మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఎడ్యుకేషన్ ఫార్ములా నుంచి మనకు పబ్లిక్లో ఒకటి కంపల్సరీగా వస్తుంది. కంపల్సరీగా ఒకటి దీంట్లో నుంచి. నెక్స్ట్ ఈ మెథడ్లో కానీ ఒకటి వస్తాయి, లేదంటే నెక్స్ట్ చెప్పేది ఇంక ఈ మెథడ్స్లో కానీ వస్తాయి. కాబట్టి ఎడ్యుకేషన్ ఫామ్లో ఒకటి కంపల్సరీగా. మొత్తము 18 ఉన్నాయి మా 7 మార్క్స్. 18లో మనం గన్ షాట్ నేర్చుకునేది అంత ఒక 12, 10 మాత్రమే. 10 నేర్చుకుంటే 2 వస్తాయి 7 మార్క్స్. గుర్తుపెట్టుకో. మెథడ్లో ఒకటి, ఎడ్యుకేషన్ ఫామ్లో ఒకటి. నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఆ డెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనకు 2 మార్క్స్ ఇంపార్టెంట్. ఈ 2 మార్క్స్ కూడా గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఎందుకంటే ఉండేటివి చాలా తక్కువ. ఈ తక్కువ నేర్చుకుంటే డెఫినెట్ ఇంటిగ్రల్ చాలా ఈజీ మా. దీంట్లో చాలా ఈజీ, స్కోర్ బాగా చేసుకోవచ్చు. ఒకటి మిస్ కావకండి. దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ చాలా తక్కువ, మెథడ్స్ కూడా చాలా తక్కువ, ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ. ఇది 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసుకున్నాను అనుకో, ఈ క్వశ్చన్లో నీకు ఇక్కడ 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 7 మార్క్స్ ఒకటి, ఏది మిస్ కాకుండా మనం మార్క్స్ సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఈ సర్కిల్, రెడ్తో సర్కిల్ వేసిన మా ప్రాబ్లం మాత్రం ఏది మిస్ చేయకండి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడికి మనకు 2 మార్క్స్ అయిపోయినాయమ్మా. నెక్స్ట్ 4 మార్క్స్ అమ్మా. 4 మార్క్స్ చూసుకోండి. 4 మార్క్స్లో ఇక్కడ నేను రెడ్ పెన్తో వేసినవి 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినాను మనకు. డెఫినెట్ ఇంటిగ్రేషన్ 4 మార్క్స్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మిస్ చేయకుండా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మా డెఫినెట్ ఇంటిగ్రేషన్లో 4 మార్క్స్ నేను రెడ్ పెన్తో టిక్ వేసిన 6 మా. 6లో ఒకటి కంపల్సరీ. ఆ 6లోగా 4 ప్రాబ్లమ్స్ ఒకే మెథడే. అంటే నువ్వు నేర్చుకునేది 2 మెథడ్సే. 2 మెథడ్స్లో 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 6 ప్రాబ్లమ్స్లో ఒకటి వస్తాయి. తర్వాత 2 మార్క్స్ మనకు ఉండేదే 19 ఉన్నాయి. 19లో నేను వేసిందే మీకు ఒక 10. 10లో అంటే దాంట్లో ఒకటి వచ్చేస్తాయి. ఇప్పుడు ఎంత సింపుల్. నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్లో 7 మార్క్స్ మా. ఈ 7 మార్క్స్లో స్టార్టింగ్లో ఉండేటువంటి ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ మా. ఇక నీకు డెఫినెట్ ఇంటిగ్రల్లో ఒక బెనిఫిట్, ఈ ప్రాబ్లం నేర్చుకున్నాం అనుకో, దీంట్లో 4 మార్క్స్ ఒకటి ఉంది. అంటే ఇది తీసేస్తే 4 మార్క్స్, ఇది ఇస్తే 7 మార్క్స్. గుర్తుపెట్టుకో, ఇది తీసేస్తే 4 మార్క్స్ అవ్వచ్చు, ఇది పెడితే 7 మార్క్స్. నెక్స్ట్ ఇది ఇక రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని నేర్చుకుంటే దీంట్లో 1+1 ఆఫర్. అంటే
ఆన్సర్స్ షో దట్ అని ఇచ్చిన అంటే ప్రాబ్లం లెంత్ ఉంటాయమ్మా. ఆన్సర్స్ ఇవ్వలేదంటే చిన్నగా ఉంటాయి. 1+1 ఆఫర్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో 4 మార్క్స్ 7 మార్క్స్ రెండు కలిసి ఉంటాయి. ఒకటి ఉండేటివి 8 ప్రాబ్లమ్స్ మా 8 నేర్చుకుంటే కంపల్సరీ ఒకటి 7 మార్క్స్ మీకు కాడ ఉన్నట్టు. మనకు ఉండేది 8 ప్రాబ్లమ్స్. 8 ప్రాబ్లమ్స్ ఒకటి కంపల్సరీగా మీకు ఉన్నట్లు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రెండు సేమ్, ఇక్కడ రెండు సేమ్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ చాప్టర్ అమ్మా డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 మార్క్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 2 మార్క్స్ చాలా 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 ఈజీ. ఆర్డర్ అండ్ డిగ్రీ ఖచ్చితంగా ఒక 2 మార్క్స్ వస్తాయి. ఆర్డర్ అండ్ డిగ్రీ మీద 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. కాబట్టి ఇక్కడ ఉండేదే మనకు ఆర్డర్ అండ్ డిగ్రీ మీద 6 ఉన్నాయి. తర్వాత వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఉన్నాయి. 90 మార్క్స్ మనకు ఆర్డర్ డిగ్రీ మీద ఖచ్చితంగా అడుగుతాడు. ఇవి చూసుకుంటే చాలా ఖచ్చితంగా నువ్వు ఏ ప్రీవియస్ పేపర్లో తీసుకోండి, దీనిలో ఒక క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్, దాంట్లో అయినా మనకు 2 మార్క్స్ అయిపోయినామా, ఇంకా 4 మార్క్స్. ఈ 4 మార్క్స్ అంటే నీకు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అయినా అడగచ్చు, హోమోజీనియస్ అయినా అడగచ్చమ్మా. దీంట్లో కూడా చూడు కొన్ని చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవి చూసుకుంటే సరిపోతుంది. అంతకన్నా మెచ్చేదద్దు. మనం ఎక్కువ అడిగే ప్రాబ్లమ్స్ ఈ మెథడ్ అమ్మా. మనకు ఎక్కువసార్లు అడిగినది 2 మార్క్స్ ఇది అడిగాడు. తర్వాత 4 మార్క్స్ అడిగినది 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఇవి ఎక్కువ అడిగాడు. అంటే 6 నుంచి 13 వరకు మనకు 2 మార్క్స్ ఎక్కువ, 4 మార్క్స్ ఎక్కువ అడిగాడు. ఓకేనా, చూసుకోండి. ఇవే ప్రాక్టీస్ చేసుకోండి చాలు. ఇక్కడ నుంచి మీకు ఏ క్వశ్చన్ కూడా మిస్ కాదు. 4 మార్క్స్ అయిపోయామా. 7 మార్క్స్. 7 మార్క్స్ ఏమవుతుందంటే హోమోజీనియస్ అవుతాడు, నాన్ హోమోజీనియస్ అవుతాడు. ఎక్కువ మనకు దీని నుంచి వస్తాయి. ఒకసారి నాన్ హోమోజీనియస్ కూడా చూసుకుంటే మంచిది. చూడండి మా ఇక్కడికి మనకు 2B మా 2Bలో నువ్వు మార్క్స్ 75, 70 తెచ్చుకుంటే ఈ క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోతాయి. మనకు 2Bకి సంబంధించి ఈ క్వశ్చన్స్ అమ్మా. ఈ 2Bలో క్వశ్చన్స్ ఇవి మొత్తం రిపీట్ చదివితే నువ్వు ఖచ్చితంగా మంచి మార్క్స్ పాస్ అవుతావు. ఏ చాప్టర్స్ చదివితే తక్కువ టైంలో పాస్ అవుతాము సార్ మాకు జస్ట్ చాలనే వాళ్ళు ఒక్కసారి రివిజన్ చేస్తాను చూడమ్మా. చూడమ్మా బాబు, ఫస్ట్ సర్కిల్ చాప్టర్లో 7 మార్క్స్ 2 చూసుకో, అంటే 14 మార్క్స్. సెకండ్ పారాబోలా, పారాబోలాలో 7 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, ఇక్కడ 9 మార్క్స్. నెక్స్ట్ మీకు నేను చెప్తున్నాను హైపర్బోలా అనే చూసుకో, ఎలిప్స్ అనే చూసుకో, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అనే చూసుకో. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ చూసుకొస్తే 4 మార్క్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ ఎలిప్స్, ఎలిప్స్లో 4 + 4 8 మార్క్స్. ఎలిప్స్ చూసుకుంటే హైపర్బోలా ఇచ్చాము, హైపర్బోలా ఈడ 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్లో వస్తాయి. ఈడ 4 మార్క్స్. చూడు మేడం ఎన్ని వస్తాయి మనకు 4, 12, 12, 16, 20, 29, 2, 2, 3 అంతే కదా. 1, 2, 3, 4 3 12, 4 17 ఎంత 29, 9, 2, 1 39 అంటే నియర్లీ 40 మార్క్స్. 40లో నీకు మిస్టేక్స్ పైన ఎంత మిస్టేక్ పైన 27 రావాము కంపల్సరీగా. వీళ్ళ వరకు జస్ట్ 2 మార్క్స్. లేదు సార్ నాకు ఇంత వద్దంటే సింపుల్గా సర్కిల్ పారాబోలా, సర్కిల్లో 7 మార్క్స్ 2, పారాబోలాలో 1 ఎంత 7 3 21. జస్ట్ పాస్ కావాలని గుర్తుపెట్టుకోండి మా. సర్కిల్లో ఈ 2 క్వశ్చన్లు, పారాబోలా ఈ క్వశ్చన్స్ 21. దీనికి ఎన్ని కావాలా 6 కావాలా. 6 కావాలా కాబట్టి ఒకటి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో ఒక 3 క్వశ్చన్స్ నేర్చుకో. ఎలిప్స్లో ఒక 4, 7. ఇక్కడ ఎంత లేదన్నా నీకు 8 మార్క్స్ వస్తాయి, అంటే 29 అయిపోయిన పాస్ అయిపోయింది. లేదు కొన్ని ఎక్కువ రావాలంటే ఇది చూసుకోండి. లేదు సార్ నాకు 2 చాప్టర్ చెప్పండి కన్సిడర్ 2 చాప్టర్లో ఎన్ని క్వశ్చన్లు నేను చదవగలను అంటే సర్కిల్ ఒకటి చదవమను. సర్కిల్లో నీకు 22 మార్క్స్ వస్తాయి.
నెక్స్ట్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్‌లో 2 మార్క్స్ విత్ 2, 7 మార్క్స్ 40 అంటే 18 మార్క్స్. అంటే 10, 40 మార్క్స్. 2 చాప్టర్‌లు చదివితే 40 మార్క్స్ వస్తాయి. అంటే సార్ నేను 2 చదవగలను. ఎన్ని క్వెషన్‌లు ఇస్తే చాలు. నాకు 2 చదవంటే పూర్తి చెప్తున్నమా ఇంటిగ్రేషన్‌లో నీకు ఎక్కువ ఇంటిగ్రేషన్‌లో ఉండేది 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 7 మార్క్స్. 7 + 7 వస్తాయి. 2 మార్క్స్ ఇవి ఒక 15. 2 + 2 18 అయిపోయాయి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ కూడా అంతే. 7 మార్క్స్ 2. ఫస్ట్ ఎక్సర్‌సైజ్‌లో ఒకటి, లాస్ట్ ఎక్సర్‌సైజ్‌లో ఒకటి. 2 మార్క్స్ 2. 4 మార్క్స్ కూడా వదిలేసాం. చూస్తే మొత్తం వస్తాయి 40 మార్క్స్. ఈ మార్క్స్‌తో బాగా చదవండి. మంచి మార్క్స్ వస్తాయి. ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా ఎవరైనా 1బీ కానీ, 2బీ కానీ ఉన్నవాళ్ళు కంపల్సరీగా అయిపోతారు. నెక్స్ట్ వీడియోలో మీకు 1ఏ, 2ఏ కూడా చెప్తాను. మీకు ఏదన్నా వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా దీంట్లో అప్లోడ్ చేసుకొని మన ఛానల్‌లో అన్నీ ఉన్నాయి. ఫస్ట్ మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. నేను పాస్ కాగలను అనే కాన్ఫిడెన్స్ వస్తే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఈ ఇయర్ మీరు కంపల్సరీగా పాస్ అయిపోతారు.